రేవంత్ రెడ్డికి భారతదేశ చరిత్ర తెలుసా? నాకు కొంచెం డౌట్. చదువుకున్నాడా లేదో నాకు నాకు తెలియదు, కానీ నాకు డౌటు. మహమ్మద్ గజని ఈ దేశాన్ని దోచుకోవడం ఒక డెక్కాయిట్గా, అంటే ఒక దోపిడీ వ్యక్తిగా వచ్చి ఈ దేశంలో మన దేవాలయాలను, మన పుణ్యక్షేత్రాలను దాడి చేసి కొల్లగొట్టి ఏనుగుల మీద, గుర్రాల మీద ధనాన్ని దోసుకపోయినాడు అనేటువంటి మనం చదువుకున్న చరిత్ర. అది 10వ తరగతిలో చదువుకున్న అదే చరిత్ర. మరి ఆ రేవంత్ రెడ్డికి చరిత్ర చదువుకుంటా లేదో నాకు డౌటు. 140 కోట్ల మంది భారత ప్రజలు మూడోసారి ఎన్నుకోబడ్డటువంటి ప్రధానమంత్రి, 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఎక్కడైతే మహమ్మద్ గజని పలగొట్టినటువంటి సోమనాథ్ దేవాలయం ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అటువంటి ప్రధానమంత్రి మీద ఇటువంటి ప్రకటనలు చేయడం అనేటువంటిది ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుంది. దిగజారుతూ రోజు రోజుకు మాట్లాడుతుంటే అది మహమ్మద్ గజనితో పోల్చడం అనేటువంటి నేను కూడా పోల్చగలుగుతాం. ఎడ్వినా మౌంట్ బాటన్తో నెహ్రూ కుట్లా చేశాడంటే బాగుంటుందా? అది నీ ముఖ్యమంత్రివి కదా నువ్వు, నీ నెహ్రూ కదా మన తొలి ప్రధానమంత్రి కదా, భారత ప్రధానమంత్రి, గౌరవించాలి ప్రధానమంత్రిని అని సోషల్ మీడియా వచ్చే డెరగేటరీ స్టేట్మెంట్స్ని మనం కూడా మాట్లాడి స్థాయి తగ్గించుకోదు రేవంత్ రెడ్డి. అదొకటే కాదు, గాడ్సేతో కూడా పోల్చడం అనేటువంటిది. మాది గాంధీ కుటుంబం, నీది గాడ్సే కుటుంబం. ఏ గాంధీ కుటుంబం? ఫిరోజ్ గాంధీ కుటుంబం మీది, మహాత్మా గాంధీ కుటుంబం మీది కాదు. ఫిరోజ్ గాంధీ నువ్వే ఏ రకంగా కూడా మహాత్మా గాంధీకి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇటాలియన్ సోనియా గాంధీ, వీళ్ళు మహాత్మా గాంధీకి ఎట్లా పోల్చుకుంటారు? మేము గాంధీ కుటుంబం ఎట్లా అంటారు? మీరంతా నెహ్రూ, మోతీలాల్ కుటుంబము. నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఫిరోజ్ గాంధీ కుటుంబం అంటున్నా, సోనియా గాంధీ కుటుంబం, ఫిరోజ్ గాంధీ కుటుంబం. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే ఫిరోజ్ గాంధీ కుటుంబం అవుతుంది. ఒకవేళ సోనియా గాంధీ విదేశాస్తులు వచ్చి భారతీయురాలుగా అయింది అంటే అట్లాగే ఫిరోజ్ గాంధీ సిమిలర్ టు ఫిరోజ్ గాంధీయే కదా. అందుకోసం నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, సోయిండు మాట్లాడుతున్నావు, సోయలేక మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను మా ముఖ్యమంత్రిగా నిన్ను డెరగేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని అప్పీల్ చేస్తున్నా. చేస్తే సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి, నీకు అంతకంటే రివర్స్ వస్తాయి. నువ్వు ఎవరి బూట్లు నాగే వ్యక్తి అని అడుగుతారు. లేకపోతే ఇందిరాగాంధీ సేవ చేయడానికి సోనియా గాంధీ కుటుంబాన్ని సేవ చేస్తున్నాం అంటారు, సోనియా గాంధీ కప్పం కడుతున్నాం అంటారు. సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల మీద ముఖ్యమంత్రిగా బతకడం కోసమని, ఈ పదవి లాలసత కోసం ఏ దానికైనా దిగజారుతాం అనేటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రిని గౌరవిస్తా. అటువంటి సోషల్ మీడియాలో నేను మీద అటువంటి వాక్యాలు రాకుండా చూసుకోండి. మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది మొత్తం చెప్పదలుచుకున్నాండి.